విఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 25 నుండి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు అడిషనల్ డిఓ గారు, జేసీ గారు అండ్ ఈఆర్ఓ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్డీఓ గారు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. సో ఈ ఈసీఐ నుంచి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఐఆర్ అనేది మనకి ఈ మంత్ 25th జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. 25th జూన్ నుంచి అక్టోబర్ 1 వరకు ఈ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఎస్ఐఆర్ తెలంగాణలో జరిగింది 2002 ఇయర్లో, 2002లో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎస్ఐఆర్ అనేది మనం చేస్తున్నాము. దీంట్లో మేజర్ రీజన్ వచ్చేసి ఎవరైతే ప్రజలు ఎలక్టర్స్గా ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ మైగ్రేషన్, అంటే జాబ్ పట్లనో లేదంటే చదువుల పట్లనో వాళ్ళు ఫ్రీక్వెంట్గా మూవ్ కావడం వల్ల 2-3 చోట్ల ఓటర్గా నమోదు అయి ఉండొచ్చు. దాని తర్వాత చనిపోయిన ఎలక్టర్స్ ఉన్నా కూడా ఇంకా మన ఓటర్ జాబితాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే ఒక ప్లేస్ నుంచి ఇంకొక షిఫ్ట్ అయ్యి ఇంకా షిఫ్ట్ చేసుకోకుండా, ఒక చోట డిలీట్ చేయకుండా రెండో చోట యాడ్ చేసుకోవడం, ఇట్లాంటి రాంగ్ఫుల్ ఇన్క్లూజన్స్ ని తొలగించడానికి, ఇంక్లూడింగ్ ఫారినర్స్, బికాజ్ మన ఓటర్ జాబితాలో ఎవరి పేరన్నా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారత పౌరులు అయి ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేయడానికి అండ్ ఒక ప్యూరిఫైడ్ రోల్, అంటే నాణ్యతమైన ఎలక్టోరల్ రోల్ ఓటర్ జాబితాను తీసుకురావడానికే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు దీనికి ఈ కార్యక్రమంలో ఏమేమి చేస్తామంటే, ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికి మాట్లాడుకుంటే మన దగ్గర యాజ్ ఆఫ్ డేట్ 19th జూన్ రోజుకి 2,75,570 2,75,570 ఎలక్టర్స్ ఉన్నారు. 316 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 316 పోలింగ్ స్టేషన్లు ఈ ఎలక్టర్స్ ఉన్నారు. దీంట్లో మేల్ 1,36,060 అండ్ ఫీమేల్ 1,39,501, ట్రాన్స్జెండర్స్ 9. సో టోటల్ ఇది వర్కౌట్ అవుతుంది. మీకు ఈ డీటెయిల్స్ కూడా మేము అందజేస్తాము. సో ఇంతమంది ఎలక్టర్స్ లకి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో మనకు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు. అది అంగన్వాడీ టీచర్ అయి ఉండొచ్చు, లేదంటే మన పంచాయత్ సెక్రటరీ అయి ఉండొచ్చు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటింటికి, హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ 2,75,570 ఓటర్లని కలిసి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది వాళ్ళ చేతిలో ఇస్తారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అవైలబుల్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అని ప్రీ ప్రింటెడ్ ఫార్మాట్ లో వస్తాయి. సో ప్రీ ప్రింటెడ్ ఫార్మాట్ అంటే ఆల్రెడీ ఒక ఫోటోతో పాటు మనకి ఇక్కడ మన ఫోటో ఉండి అండ్ వేరే డీటెయిల్స్ తోటి మనకి మన పేరేంటిది, ఆ ఎలక్టర్ పేరు, వారి వేరే డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ప్రీ ప్రింటెడ్ ఫార్మాట్ లో వస్తుంది. కాబట్టి బిఏలో ప్రతి ఒక్కరికి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో కొన్ని డీటెయిల్స్, అంటే 2002లో ఈ ఎలక్టర్ ఉండేనా, ఏ జాబితాలో ఉండే, అట్లాంటి డీటెయిల్స్, లేదంటే వాళ్ళని మన నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్మోస్ట్ 82% మనం మ్యాప్ చేయడం జరిగింది. 82%, దట్ వర్క్స్ అవుట్ టు బి 2,24,570 ఎలక్టర్స్, 2,24,570 ఓటర్లని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ అంటే ఏంటిది? సో 2002లో ఇదే ఎలక్టర్స్ అప్పుడు ఆ రోల్లో గనక ఉంటే, లేదంటే వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఆ రోల్లో ఉంటే ఈ మ్యాపింగ్ చేసి, ఓకే వీళ్ళ పేరెంట్స్ పౌరులు కాబట్టి వీళ్ళు కూడా పౌరులు ఉంటారు మన సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం, ఈ ప్రిలిమినరీ సిటిజన్షిప్ అనేది మనం ఎంక్వైరీ చేసుకొని దాని ప్రకారంగానే జాబితాలో పెట్టడం జరుగుతుంది. సో 25th జూన్ నుంచి 24th జూలై వరకు హౌస్ టు హౌస్ విజిట్స్ కండక్ట్ చేస్తారు బిఎల్ఓస్. వీళ్ళని సపోర్ట్ చేయడానికి రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ బిఎల్ఏస్ ని అపాయింట్ చేసుకున్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని. ఈచ్ పోలింగ్ స్టేషన్ కి 3-4 బిఎల్ఏస్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ బిఎల్ఓస్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ
ఎవరన్నా మిస్ అయ్యారా, ఎవరికన్నా ఇంకా రాకుండా ఉన్నారా, అట్లాంటివి కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏదైనా హౌస్ లాక్ ఉంటే ఖచ్చితంగా బిఏలో 3 times విజిట్ చేసి, ఓన్లీ 3 times విజిట్ చేసినప్పుడు కూడా వేరే వేరే సందర్భాల్లో వాళ్ళు ఇల్లు లాక్ ఉందని చెప్తేనే ఆ బ్లాంక్ ఫామ్ అనేది రిటర్న్ తీసుకొస్తారు తప్ప ఇదంతా ఎలెక్టర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలక్టర్ల బాధ్యత అండ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ని జాగ్రత్తగా చదువుకొని ఆ 2002 డీటెయిల్స్ మీ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, జాగ్రత్తగా ఫిల్ చేసుకొని సంతకాలు పెట్టి రిటర్న్ చేయాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒకవేళ రిటర్న్ చేయకపోతే మన ఓటర్ జాబితా నుంచి మళ్ళీ తొలగించే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా, ప్రజలందరూ జాగ్రత్తగా ఎన్యూమరేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకొని మీ యొక్క బిఎల్ఓస్ కి రిటర్న్ చేయండి. ఈ అవకాశం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఆన్లైన్ లో కూడా voters.nic.in ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎవరన్నా కొత్త ఓటర్లు ఉన్నారు, ఉదాహరణకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఆర్ వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడ ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళు ఫామ్ 8 అప్లై చేసుకోవచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ అప్లై చేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ ఫామ్ అని దాంతో పాటు జతపరచవలసి ఉంటుంది. దాంట్లో క్లియర్ గా నేను వేరే ఏ దేశంలో కూడా నేను సిటిజన్ కాదు, నేను ఇంకా ఎక్కడ కూడా ఫామ్ వేరే ఏ ఎలక్టర్ జాబితాలో కూడా నేను చేర్చుకొని లేనని చెప్పి సంతకం పెట్టి డిక్లరేషన్ కూడా ఇస్తారు. సో ఈ డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6 ఫామ్ 8 ఇస్తే వాళ్ళని కూడా ఈ డ్రాఫ్ట్ లో పబ్లికేషన్ లో మేము చేస్తాము. సో ఇదంతా ప్రక్రియ అయిపోయి రిటర్న్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బిఎల్ఓస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ని 31st జూలైకి డ్రాఫ్ట్ రోల్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఈ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత ఒక 31st జూలై నుంచి 30th ఆగస్ట్ వరకు ఒక 1 month పీరియడ్ లో క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. అంటే ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఎవరన్నా బై మిస్టేక్ చేర్చామా, ఆర్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేరలేదా, ఇట్లాంటివన్నీ కూడా ఈఆర్ఓ లెవెల్లో ఈ డెలిగేషన్ అయ్యి వారు నోటీస్ ఇచ్చి పిలిచి ఒక హీరింగ్ తీసుకొని వాళ్ళని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఈఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ మీద ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే డిఓ దగ్గర ఫస్ట్ అపీల్ ఉంది. డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ విచ్ ఇస్ ద కలెక్టర్. సో కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద కూడా వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది ఉంటే మన సిఇఓ గారి దగ్గర సెకండ్ అపీల్ ప్రొవిజన్ కూడా ఉంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో. సో ఇవన్నీ ఒక 1 month పీరియడ్ తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అనేది 1st October 2026 కి జరుగుతుంది. సో దిస్ ఇస్ ద టైమ్ లైన్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తే మీ ఎవరైతే ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఇస్తున్నారో ఆర్ ఎవరైతే మ్యాప్ కాలేదో వారి కోసం ఈ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. నేను ఒకసారి జస్ట్ చదివి చెప్తాను. వి విల్ గివ్ యూ ద లిస్ట్ ఆల్సో. సో ఫస్ట్ ఈజ్ ఎనీ ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అంటే ఎంప్లాయీ ఉన్న ఏమన్నా ఐడెంటిటీ కార్డు ఉంటే, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంప్లాయీ ఉన్న ఐడెంటిటీ కార్డు ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ కార్డ్. సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏమన్నా పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ 1987 కంటే ముందు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకుంటాం. సో ఈ రెండు కొద్దిగా గవర్నమెంట్ ప్రక్రియలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. థర్డ్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. సో కాంపిటెంట్ అథారిటీ ద్వారా మున్సిపాలిటీ నుంచి కావచ్చు, రూరల్ లోకల్ బాడీ నుంచి కావచ్చు, ఆర్ ఆర్డిఓ గారు ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ఉంటే దట్ విల్ ఆల్సో వర్క్. పాస్పోర్ట్, దాని తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ 12th క్లాస్ సర్టిఫికేట్, పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టేట్ అథారిటీస్, ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఎఫ్ఆర్సి, మనం ఏదైతే పోడు పట్ట సర్టిఫికేట్స్ ఇస్తామో అవి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది మన రాష్ట్రంలో లేదు. దెన్ ఫ్యామిలీ రిజిస్టర్, ఎనీ ల్యాండ్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ బై ద గవర్నమెంట్. ఏదన్నా భూమి కానీ అసైన్మెంట్ పట్టా ఇచ్చినా ఆర్ ప్లాట్ అసైన్మెంట్ పట్టా ఇచ్చినా గవర్నమెంట్ ద్వారా అది కూడా ఒక డాక్యుమెంట్ లాగా మీరు ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ లో ఆధార్ కూడా ఒక ఐడెంటిటీ పర్పస్ లో ప్రజలందరి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రజలు కూడా వారి బిఎల్ఓస్ కి అందజేస్తే వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే మ్యాప్ కాలేదు. సెకండ్లీ, ఇదే ప్రక్రియలో మనం రేషనలైజేషన్ అని కూడా చేస్తాము. రేషనలైజేషన్ అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఇది వరకు 1500 ఓటర్లు ఇట్లా కూడా ఉండేవారు. బట్ ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారం 1200 ఎలక్టర్ల కంటే ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఒక్క మనిషి కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. 1200 ఎలక్టర్స్ ఇస్ ద నామ్. సో దీన్ని ఫిక్స్ చేస్తూ
ఏదైతే మన పార్ట్ బౌండరీస్ ఉన్నాయో అవి మారుతాయి, పోలింగ్ స్టేషన్ బౌండరీస్ అనేవి మారుతాయి మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో. సో ఇవి వీటితో పాటు అదే పార్ట్ లో పోలింగ్ స్టేషన్ ఉండేలాగా ఏమైనా లొకేషన్ చేంజెస్ ఉంటే ఒక ఏరియా నుంచి 4-5 కిలోమీటర్స్ వెళ్ళి ఓటేసే సందర్భాలు కూడా ఏమన్నా ఉంటే అవి ఇమ్మీడియట్ గా మార్చి అదే పార్ట్ బౌండరీ లోపల పోలింగ్ స్టేషన్ ఫిక్స్ చేయడం, అండ్ ఒక్క ఫ్యామిలీకి ఒక్క పోలింగ్ స్టేషన్ ఇవ్వడం, వీలైనంత వరకు ఒక స్ట్రీట్ కి ఒక పోలింగ్ స్టేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో చేస్తారు. సో దిస్ ఇస్ రిగార్డింగ్ రేషనలైజేషన్. అండ్ వీళ్ళందరికీ బిఎల్ఓస్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 316 మందికి నిన్న లాస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ముగించాము. బిఎల్ఓస్ పైన ప్రతి ఒక్క 10 బిఎల్ఓస్ ఒక బిఎల్ఓ సూపర్వైజర్ ఉంటారు, హూ ఇస్ ఆర్ఐ అండ్ గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్. సో వాళ్ళు ఈ సూపర్విజన్ కోసం కూడా ఈఆర్ఓ గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. బిఎల్ఓస్ అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బిఎల్ఏస్ ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో పొలిటికల్ పార్టీస్ నుంచి, వారికి కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డ్స్ వేసుకొని రావాలని మేము విజ్ఞప్తి చేశాము. సో దిస్ ఈస్ బై అండ్ లార్జ్ ఇది ఎక్సర్సైజ్ ఆఫ్ ఎస్ఐఆర్. ఇది అందరూ ప్రజలందరూ అండ్ మీడియా మిత్రులు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి మీకు ఏమి డౌట్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా మన ఈఆర్ఓ గారిని కావచ్చు ఆర్ అడిషనల్ డిఓ ఆర్ యాజ్ డిఓ నన్ను కానీ మీరు అడిగితే ఖచ్చితంగా వాటిని క్లారిఫై చేసి, దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇదేదో ఓటర్లని తొలగించే ఎక్సర్సైజ్ అట్లా కాదు, కేవలం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్, ఒక నాణ్యతమైన ఓటర్ జాబితాని తయారు చేయడానికి ఈ ప్రక్రియ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రెండు 2002లో చేశారు, దానికంటే ముందు కూడా చాలా సార్లు చేశారు. బట్ లేటెస్ట్ ఒక కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువ చోట మీరు కనుక నమోదయ్యి ఉంటే ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. సెక్షన్ 31 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద సెక్షన్ 17లో నో పర్సన్ షెల్ బి ఎంటైటిల్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ మోర్ దాన్ 1 కాన్స్టిట్యున్సీ. అంటే ఒక కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఒక ఎలక్టర్ నమోదు కావడానికి వీల్లేదు. సెక్షన్ 18 కింద నో పర్సన్ షెల్ బి ఎంటైటిల్ ఫర్ ఎనీ కాన్స్టిట్యున్సీ మోర్ దాన్ వన్స్. అంటే ఒకే జాబితాలో కూడా ఒక్కసారి కంటే ఎక్కువ ఉండడానికి దిస్ ఇస్ ఆల్సో అ క్రిమినల్ అఫెన్స్. అండ్ లాస్ట్లీ సెక్షన్ 31 కింద ఏదన్నా తప్పు డిక్లరేషన్ ఇస్తే, ఇందాక నేను చెప్పినట్టు డిక్లరేషన్ లో జస్ట్ సంతకం పెట్టి ఏం చెక్ చేయకుండా అట్లా ఇచ్చేస్తే దట్ ఈస్ ఆల్సో అ క్రిమినల్ అఫెన్స్ అండ్ ఇట్ ఈస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year ఆర్ ఫైన్. సో ఈ సెక్షన్స్ కూడా మీరందరూ గమనించాలని కోరుతున్నాను.